వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఇవాళ కాకినాడ చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జరగబోతోంది. గెలిచిన తర్వాత తొలి ఆవిర్భావ సభలో పవన్ ఏం మాట్లాడబోతున్నారు? 12 ఏళ్ల జనసేన ప్రస్థానంలో సాధించిందేంటి, సాధించాల్సిందేంటి? రాజకీయంగా జనసేన నేతగా పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏంటి? జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా స్పెషల్ అనాలిసిస్ పవన్ తుఫాన్ ఇప్పుడు లంచ్ అవర్ డిబేట్లో చూడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, జనసేన ఆవిర్భావం కానీ ఆ తర్వాత 21 సీట్లు గెలుచుకోవటం ఇలాంటి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ గతంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన 2019 ఎన్నికల్లో 1 సీటు గెలుచుకోవటం, ఆ ఒక్క ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్ట్ అయిపోవడంతో ఇంకా వాళ్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిన పరిస్థితి. కానీ ఈసారి 100% స్ట్రైక్ రేటుతో 21 సీట్లు పోటీ చేసిన 21 సీట్లలో విజయం సాధించడం కానీ, శాసన మండలిలో అడుగుపెట్టడం కానీ, అలాగే లోక్సభలో అడుగుపెట్టడం కానీ, ఇవన్నీ నేపథ్యంలో ఈ సభ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అలాగే జనసేనకి పవన్ కళ్యాణ్కి తన రాజకీయ చరిత్రలో చాలా కీలకమైన సభ ఈరోజు. అంటే పవన్ ఏం మాట్లాడబోతున్నారంటే ఏం చెప్తారు? భవిష్యత్తుపై మీ అంచనా ఏంటి? ఒకటి మెయిన్ థింగ్ ఏం మాట్లాడతాడో ఆయన చెప్తాడు. చాలా బాగా జరిగింది, చాలా దూరం వెళ్ళాలి, పార్టీ ఇంకా అది చేయాలి న్యాచురల్ గా చెప్తాడు. దాంట్లో కొత్త ఏం ఉండదు. తప్పకుండా చాలా అదృష్టవంతుడు. చక్కటి అలయన్స్ కుదిరింది, అందువల్ల పవర్ లోకి వచ్చారు. అలయన్స్ కుదరకపోతే పవర్ లోకి వచ్చేది లేదు. పెరుగుదును పార్టీ, నో డౌట్ పెరుగుదును. ఎమ్మెల్యేలు వస్తారా లేదా చెప్పలే, కానీ పార్టీ 6-7% ఓట్ల నుంచి 10-15 ఎంతో పెరుగుతుంది గ్యారంటీగా. అదృష్టం ఏంటంటే అలా కుదిరింది ఆ అలయన్స్. దానివల్ల పవర్ లోకి వచ్చారు, పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్న నిజంగా చెప్పాలంటే పార్టీ ఎప్పుడు ఫామ్ చేసినా అనవసరం. 2019 నుంచే మనం లెక్క పెట్టాలి. 5 సంవత్సరాల్లో చాలా అదృష్టంగా అధికారంలోకి వచ్చారు. అది ఇప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ 8 నెలలు అధికారంలో ఉన్నారు. ఒక ఆలోచన ఆయన మీద ఓటేసిన వాళ్ళకి, ఆ కూటమికి వస్తుంది కదా, ఇది అనుకున్నట్టుగా జరుగుతుందా, మన ఆశలు తీరుతున్నాయా ఏంటి అని వస్తాయి. తర్వాత 2018-19 నుంచి యాక్టివ్ గా ఆయనతో ఉన్న వాళ్ళు 1000 మందా 1,00,000 మందా వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి బయట పెట్టుకోరు అనుకోండి, అది కూడా మనకు బయటికి వస్తాయి స్లోగా. ఈవేళ ఏంటంటే ఆ పార్టీ అధికారంలో కొంచెం కొత్తగా వచ్చింది, ఇంకా టైం ఉన్నది, మంచి విలువ ఉన్నది ఆయనకి. ఆ అలయన్స్ లో ఆయన మాట వింటున్నారు. అందువల్ల వర్కర్స్ వాళ్ళు ఆశిస్తారు కూడా, మనకి ఏదో ఇది వస్తుంది, అది వస్తుంది, ఏదో వస్తుంది. ఫస్ట్ టైం మీటింగ్ కాబట్టి ఒక పెద్ద ఒక విజయం, ఒక విక్టరీ పెరేడ్ లాగా జరుగుతుంది ఈవేళ. కానీ దీంతో అయిపోయిందా? ఇది ఎల్లకాలం ఇలాగే ఉంటుందా? కాదు కదా. రోజు రోజు పాలిటిక్స్ మారిపోతాయి. కొత్త పార్టీలు రావచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీడీపీ లేకపోవచ్చు, కలవచ్చు, ఇంకోళ్ళు రావచ్చు, కుల విషయాలు రావచ్చు, చెల్లి రావచ్చు, మనం చెప్పలేము. అందువల్ల ఫ్యూచర్ ఏంటి మనం ఇంట్రెస్టెడ్ గా చూడవలసింది. ఎంత సాధించా, ఇలా చేశా, అలా చేసాం, సరే అదందరికి మనకు తెలుసు, మానవత్వంగా మనం చెప్పుకుంటాం. కానీ ఫ్యూచర్ ఏంటి? నువ్వు ఎలా తీసుకెళ్తావు? నీ పార్టీకి ఏం లిమిట్స్ ఉన్నాయి? నీ వర్కర్స్ ఏమనుకుంటున్నారు? నీతో సేల్ అయిన వాళ్ళు 2018 నుంచి ఇవాళ వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఆశలు తీరినాయా, ఫ్యూచర్ ఉన్నదా, అవన్నీ చెప్తారో లేదో మనం చూడాలి. ఊరికనే ఐడియల్ గా మార్చేస్తా సరే ఏం జరగవు కదా. ఇప్పుడు పరిపాలనలోకి అధికారంలోకి వచ్చాక మనం మంచిగా చేస్తున్నారు, ఏదో ఉద్యోగుల కరప్షన్ ఏం బయటికి రాలేదు, సైకిల్ లేదు అని ఒప్పుకున్న. కొత్త ఎక్సైట్మెంట్ ఏమున్నది పరిపాలనలో? ఈవేళ మామూలుగా ఉన్నది అంతే. అందువల్ల ఆయన ఏం చెప్తాడో మీరు అన్నట్టుగా ఫ్యూచర్ ఎలాగుంటుంది, ఫ్యూచర్ ఏం చేస్తాడు, పార్టీని ఎలా తీసుకెళ్తాడు. 1000 మంది 1,00,000 మంది ఆయనతో 2018 నుంచి మొన్న ఎలక్షన్ మందలు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, టికెట్లు తీసుకున్నారు, గెలిచారు, ఆనందపడుతున్నారు. మిగతా వాళ్ళు రాని వాళ్ళు ఏం చేస్తున్నారు? అవన్నీ కూడా వాళ్ళకి ఏమి జవాబు చెప్తారు, అది మనం ఈవేళ ఎదురు చూసి చూడాలి. అంటే పుల్లారావు గారు, మనం చూసాం అంటే ఎన్నికలకు ముందు టీడీపీతో బీజేపీ కలుస్తుందా లేదా అన్న ఒక చర్చ. అంటే అంతకు ముందు పూర్వరంగంలో బీజేపీ వర్సెస్ టీడీపీ మధ్య వచ్చిన రాజకీయ పరమైన గ్యాప్స్ నేపథ్యంలో మాట్లాడుకున్నాం. అయితే పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకోవటం, ఆ టీడీపీ బీజేపీని కలపటం, నేను టీడీపీతోనే వెళ్తానని బీజేపీని కూడా ఒప్పించడం, ఫైనల్గా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో మసలటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన
కూటమి లోక్సభ సీట్లు కూడా కీలకమయ్యాయి ఈరోజు. అంటే ఈ నేపథ్యంలో పవన్ పరపతి రాజకీయంగా పెరిగిందనేది మనకు అర్థమైంది. మరి ఆ పరపతి కంటిన్యూ అయ్యే వాతావరణమే ఉందా ఢిల్లీ లెవెల్లో? రాజకీయంగా ఆయన వేస్తున్న అడుగులు కానీ చూపిస్తున్న పరిణితి కానీ ఎంతవరకు వెళ్ళబోతోంది? అంటే ఆయన ఎలా సాధించాడంటే, ఆయన తక్కువ ఎంపీలు ఉండదా, తక్కువ బలం ఉండదా, ఆ అలయన్స్ తీసుకొచ్చాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆ అలయన్స్ టీడీపీకి అవసరం వచ్చింది. ఆ అలయన్స్ వల్ల బలం యాక్ట్ చేసేది కాబట్టి మనం ఆయన న్యాచురల్ గా మోడీ వాళ్ళు ఆయన అంటే కృతజ్ఞతగా ఉంటారు. చిన్న విషయం మర్చిపోకూడదు, చంద్రబాబు నాయుడు న్యాచురల్ పార్ట్నర్ కాదు కదా బీజేపీకి. 2018లో వెళ్ళిపోయాడు కదా, 2019లో ఆయనే కదా అలయన్స్ పెట్టేది వ్యతిరేకంగా బీజేపీకి, ఆయనే కన్వీనర్ కదా. కానీ రాజకీయాల్లో అందరూ అన్ని మర్చిపోతారు. ఇవాళ స్నేహితుడు, రేపు ఎరువును మళ్ళీ కలిసిపోదు. అందువల్ల అది పవన్ కొంచెం గట్టిగా చేసాడు, ఆర్కిటెక్ట్ ఈ అలయన్స్ కని మనం ఒప్పుకోవాలి. దానివల్ల న్యాచురల్ గా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మోడీకి చాలా కృతజ్ఞత ఉంటుంది. బాగా చేసాడు. మనకి 21 మంది ఎంపీలు వచ్చారు 24, 25లో. ఆ అకౌంట్ చాలా ఉపయోగపడింది అలయన్స్ కి. లేకపోతే కష్టంలో పడిపోతుంది ఇక్కడ అలయన్స్ లేకపోతే బీజేపీ. ఎందుకంటే రాష్ట్రపతి అదే చూస్తాడు, ప్రీ పోల్ అలయన్స్ పిలవటానికి. సో తప్పకుండా ఆయన అంటే ఆ పరపతి పెరిగింది. కానీ ఆ పరపతితో ఏం చేస్తావు అది ప్రశ్న. శబాష్ మోడీ అంటున్నాడు, శబాష్ అంటాం, దానివల్ల సరే తుఫాన్ అని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మీటింగ్ లో మాట్లాడారు కదా, తుఫాన్ పవన్ కాదు ఆయన తుఫాన్ అని. ఇది కరెక్ట్. ఇప్పుడు ఈ 9 నెలల్లో తుఫాన్ వల్ల ఏమొచ్చింది మోడీ మాటలు, అది ప్రజలు చూస్తారు అంతే, ఇంకా అప్పుడే చూడరు. అంత కొత్త వ్యవహారంగా ఇంకా నడుస్తుంది కాబట్టి రాను రాను ఏమిటి దానివల్ల ఆయన ప్రొజెక్ట్ ఎలాగ వేడు, దానివల్ల నేను ఇది మాత్రం ఒప్పుకోను. ఏదో రాష్ట్ర ప్రయోజనాలని పెద్ద మాటలు వాడతారు చాలా మంది, పెద్ద రాష్ట్ర ప్రయోజనాలు అని అది నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే అది ప్రజలు అందరికి తెలుసు, జరిగేది న్యాచురల్ గా జరుగుతాయి. పట్టాలు వేస్తారు, రోడ్లు వేస్తారు, ఇవన్నీ నార్మల్. ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకపోతే పెద్ద కంపెనీలు ఊరుకోవు. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తాడు, ఆయన ఎలా పెరుగుతాడు ఈ పరపతి, మోడీ ఆయన మాట వినేది పెరుగుతాడా, పెరగలడా ఏంటి? మనకి జూన్ లో అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు 9-10 నెలలు అవ్వింది. అది ఇంకా టైం ఉన్నది. నేనేం తొందరపడి చెప్పట్లేదు. అది ఎలా చేస్తాడు? అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చారు, ఇంకా ఎదురు చూస్తున్నారు. మంచి అధికారం చేతిలో ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ లో. ఏం జరగబోతుంది ఏంటి? సో ఇప్పుడు ఈవేళ మెసేజ్ ఏమిస్తాడు, మనం సాధించింది చాలా గొప్పగా సాధించాం అంటాడా, ఇంకా దూరం వెళ్ళాలంటాడా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల ఏం ఉపయోగం లేదంటాడా, చాలా ఉపయోగం ఉన్నదంటాడా? అవన్నీ మన స్పీచ్ మీద ఒక ఇండికేషన్ వస్తుంది. కానీ ఆయన అనుకున్నది ఒకటి, ఈవెంట్స్ వేరే అయిపోతాయి. ఈవెంట్స్ వస్తే సమస్యలు వేరే వచ్చేస్తాయి. కొత్త వాళ్ళు వస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి, పాలిటిక్స్ భారతదేశంలో మార్చిపోయి కొత్త పాలిటిక్స్, కొత్త వాళ్ళు ఎప్పుడైనా బయటికి రావు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడైనా ఇంకా పార్టీలు పెరగవచ్చు, నాయకులు రావచ్చు, ఇటు వెళ్ళొచ్చు. ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడు మీరు అడిగిన ప్రశ్న. శబాష్ అనుకుని తుఫాన్ అనుకుంటే అయిపోయిందా? ఏం చేస్తారు దానివల్ల? ఆయన బెనిఫిట్ కి, ఆయన ఫ్యూచర్ కి, రాష్ట్రానికి అన్ని కలిపి అది ఇంకా మనకి ఇంకా కనపడలేదు కదా, అది చూడాలి. అంటే పెంటపాటి పుల్లారావు గారు, అంటే పొత్తుపై కానీ అలాగే ప్రధానంగా ఈ సీఎం పదవి ఈ తరహాగా ఎప్పుడు ఈ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అని ఆయన అక్కడికి వెళ్ళిన జనసేన కార్యకర్తల అభిమానులు సీఎం అని మాట్లాడటం, అంటే వీటన్నిటిపైన కూడా స్పష్టత ఇస్తాడా? ఇందాక మీరు అన్నట్టుగా ఇంకా 4 ఏళ్లకు పైగా పరిపాలన అందించాల్సి ఉంది కూటమి. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఆయన కొంత విసురుకుంటున్నారు, మీరు అలా పిలవద్దు అని. వాటిపైన ఏమైనా కొంత పార్టీ క్యాడర్కి స్పష్టత ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అలాగే మీరు అనొద్దంటాం, అది కూడా బాగుంటాడు కదా. ఏదో ముఖ్యమంత్రి అంటున్నారు కానీ నాకు అక్కర్లేదు అంటాడు కదా. మోడీ అని మీటింగ్ లో ఆయనకి ఇష్టం లేనట్టుగా ఉంటాడు, కానీ ఇష్టం కదా. కానీ ఏమంటాడంటే ఈ కోalition, ఈ కూటమి చాలా బాగున్నది, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది అన్నాడు కదా, ఆయనే అన్నాడు కదా మన ఎక్కడ. సో కూటమిని పొగుడుతాడు, ముఖ్యమంత్రిని పొగుడుతాడు, బీజేపీని మోడీని పొగుడుతాడు. సో అది ఉంటుంది. అది కాకుండా ఏం చెప్పగలరు? వాళ్ళని విమర్శించి ఉండలేదు కదా కూటమిలో. సో ఏ మాత్రమైనా తక్కువ పొగిడితే వీళ్ళు ఏదో తేడాలు వచ్చేసి మునిగిపోతారని వస్తారు కాబట్టి బాగా కొంచెం గట్టిగా మంచి కంటతో పొగుడుతారని మనం ఏదో చూడవచ్చు.
లేకపోతే సస్పెషన్స్ వస్తాయి. ఎలా అన్నారు, ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు, ఇంకోడు ఇంత తగ్గిపోతాడు కదా, ఈ పుకార్లు వస్తాయి అని కదా. సో బాగా పొగుడుతాడు, ఇవాళ చక్కటి మాటలు అంటాడు, చాలా బాగున్నది అంటాడు. లేకపోతే ఆయన ప్రభుత్వాల్లో ఆయన ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇవాళ ఆయన సైలెంట్ గా ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో తప్పకుండా నేను ప్రిడిక్ట్ చేస్తున్నా, చాలా చక్కగా పొగుతాడు. ఆ మీటింగ్ ఎన్ని గంటలో ఇంకా నాకు తెలియట్లేదు, తప్పకుండా అది మాత్రం మనం ఎదురు చూడవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నేషనల్ అంటే జాతీయ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో ఈ చిన్న పార్టీలు సస్టైన్ అవ్వటం పైన కూడా ఒక చర్చ జరుగుతోంది. దీనిపై మీ అంచనా ఏంటి? ఎందుకంటే జనసేన 12 ఏళ్ల క్రితం ఒక పార్టీగా ఏర్పడి 2009లో ఒక శాసనసభ్యుడు గెలుచుకుని 2024లో 100% స్ట్రైక్ రేట్తో గెలవడమే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడడం, అలాగే కేంద్రంలో ఎన్డీఏ రావడానికి ఒక ప్రధాన ప్రాతిపదికగా మారింది జనసేన. అంటే ఈ రిలవెన్స్, ఈ ఇంపార్టెన్స్ భవిష్యత్తులో కూడా ఉండబోతుందా? పవన్ అడుగులు చూస్తే మీ అంచనా ఏంటి? వాళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. చిన్న పార్టీ నితీష్ కుమార్ పార్టీ బీహార్ లో 98లో ఫామ్ అవ్వింది. ఒకళ్ళు ఎదురు ఎమ్మెల్యేలు వచ్చారు. అవును. 2002 నుంచి ముఖ్యమంత్రిగా ఒక 6 నెలలు తప్ప ఆయనే ఉన్నారు. 23 సంవత్సరాలు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? 240లో 30, 50 మంది, 60 మంది, 70 మంది అంతే. మోస్ట్ సక్సెస్ఫుల్ చిన్న పార్టీ, ప్రాంతీయ పార్టీ, అలయన్స్ తో ఫామ్ చేసిన పార్టీ నితీష్ కుమార్ బీహార్. ఆయన సొంతంగా ఇప్పుడు అది మనం చూసుకుంటే 25 years, 25 సంవత్సరాలు సస్టైన్ అవుతుంది, పవర్ లో ఉన్నది. అలాంటి కొన్ని పార్టీలు ఉన్నాయి పవర్ పంచుకోవటం. రామ్ విలాస్ పార్టీ బీహార్ లో పెరగపోయినా ఆయన పదవులు మాత్రం సెంట్రల్ మినిస్టర్ అయి తెచ్చుకుంటా ఉంటాడు. ఆయన కొడుకు కూడా వ్యాపారం చేస్తున్నాడు. అలాగే అందువల్ల ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇప్పుడే ఈయన ప్రయాణం స్టార్ట్ అవి పవన్ కళ్యాణ్ అంతే కదా. మొన్న ఎమ్మెల్యే అయ్యాడు కదా, మొన్నే మంత్రి అయ్యాడు కదా. సో ఇప్పుడే స్టార్ట్ అవ్వింది. 25 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు సస్టైన్ చేయడానికి ఏం చేయాలి? మోడల్ ఆఫ్ సక్సెస్ ఎవరిది? నితీష్ కుమార్ పార్టీ ఒక మంచి మోడల్ ఆఫ్ సక్సెస్. చాలా చిన్న పార్టీస్ ఉన్నాయి. నితీష్ కుమార్ ఎందుకు చెప్తానంటే అది పూర్తిగా వంశపాలిక పార్టీ కాదు. కుటుంబ సభ్యులు కూర్చుని కులమే కాకుండా ఆయన బ్రాడ్ ప్రజాస్వామ్యం పార్టీలో ఉంటాడు. ఆయన పార్టీలో దానివల్ల సస్టైన్ అవ్వాలి. ఎక్కువ మంది సలహాదారులు ఉంటాడు, అందరికీ ఫ్రీ ఎంట్రన్స్ ఉంటాడు, వెళ్ళిపోయిన మళ్ళీ తిరిగి రావచ్చు, ఓపెన్ గా ఉంటాడు డిస్కషన్స్. కాబట్టి ఆయన సర్వైవ్ అవ్వాలి. మా నేత జార్జ్ ఫెర్నాండెస్ ఆయన పార్టీ ఫౌండర్ గా పెట్టుకుని ఒక 8 సంవత్సరాలు అది కూడా ప్రయాణం చేసేది. అంత కష్టమైన వ్యక్తితో నితీష్ కుమార్. సో అది ఎందుకంటే డెమోక్రటైజ్ చేసిన పార్టీ, అంటే ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. అది చిన్న పార్టీ అయినా, చిన్న ప్రాంతీయ పార్టీ. అలా చేయగలడా పవన్ కళ్యాణ్? ఆ రూపం ఇవ్వగలడా జనసేనకి? 1 man షోగా ఉంటుందా? పెరుగుతుందా? అంటే మీరు అనొచ్చు వెంటనే, అదేంటండి మీరు ఎలాగంటున్నారు? ఈ ప్రాంతీయ పార్టీలు టీడీపీ ఏంటి, కేసీఆర్ ఏంటి, జగన్ ఏంటి, ఇవన్నీ మరి ఒక వ్యక్తి పార్టీలు కదా. అంటే మొత్తం స్టేట్ అంతా కవర్ అయిపోయింది. లక్కీగా అధికారంలోకి వచ్చాడు కేసీఆర్. మొదటిసారి పోటీ చేసి 10 సంవత్సరాలు ఎంజాయ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంజాయ్ చేశాడు. చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాలు బట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. అది చిన్న పార్టీ కాదు, సబ్ రీజనల్ పార్టీ కాదు. సబ్ రీజనల్ అంటే ఆ రాష్ట్రంలో ఒక ప్రాంతానికి బాగా ఎదిగిపోవడం. సో అది ఎలా సక్సెస్, ఎలా సర్వైవ్ అవ్వాలి ఆయన ఎదురు చూడాలి. ఒకవేళ ఈ కూటమిలో ఇబ్బందులు వస్తే ఏం చేస్తాడు? ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయి? మళ్ళీ ఈ కూటమిలో తర్వాత ఏం వస్తాయి? బీజేపీ గవర్నమెంట్ వీక్ అయిపోయిందనుకో, అవును బొమ్మంటారా వాళ్ళని? అనొచ్చు కదా. ఇదేమన్నా సంబంధాలా? ఇది అది గెట్అవుట్ అంటారు రాజకీయంలో. సాయంకాలానికే మార్చేసుకుంటారు పార్ట్నర్. మీకు తెలుసు కదా, సాయంకాలానికి మార్చుకుంటారు అలయన్స్. అందువల్ల ఆయన సర్వైవ్ అవటానికి నా వ్యూ ఆయన చేసిన డెమోక్రటైజ్ చేయాలి. మంచి ఉదాహరణ నితీష్ కుమార్. ఇంకోటి కూడా పెద్ద పార్టీ అయినా బీజేడీ పార్టీ నవీన్ పట్నాయక్ ముందల బీజేపీతో అలయన్స్ పెట్టుకుని పాకి 10 సంవత్సరాల తర్వాత గెలిచేశాడు. సో ఆ పార్టీలో కూడా చాలా డెమోక్రసీ ఉంటుంది. కనపడకపోయినా మనకి కనపడకపోయినా ఆ పార్టీ నాయకులు ఏంటి? నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్. వాళ్ళ మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ రాలేదు. వాళ్ళంటే అతి ప్రేమ, అందరికి పెద్ద మనుషులుగా వచ్చారు. అది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా అని నేను భావిస్తాను. ఆ ఫార్ములా తీసుకోవాలి. ఆయన పార్టీ పెరగాలంటే డెమోక్రటైజేషన్ ఉండాలి. ఎంతో మంది సలహాలు తీసుకోవాలి, ఎంతో మందిని రమ్మనాలి, ఎంతో మందితో అడ్జస్ట్ అవ్వాలి. లేకపోతే కష్టం. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నెక్స్ట్ టైం 21 మంది వస్తారని ఏమున్నది? అది కూడా మీరు చూడాలి.
అలయన్స్ లో ఫ్యూచర్ ఏంటి అది కూడా మీరు అడిగితే అది వేరే జవాబులు వస్తాయి నా దగ్గర. అందువల్ల ఇది ఆయన డెమోక్రటైజ్ చేయాలి. డెమోక్రటైజ్ అంటే ఆయనకున్న చారిస్మా ఉన్నది, ఎవరు అక్కర్లేదు అనుకుంటే మాత్రం కష్టం. మొన్నకు ఊపుతో అందరూ సపోర్ట్ చేశారు, కొత్త కష్టపడ్డాడు చూద్దాం అని. చాలా మంది డిసప్పాయింట్ అయిపోతారు కదా. అధికారులు చాలా మందికి చేయలేదు కదా. 170 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక 21 పోటీ చేశారు, మిగతా 154 ఖాళీయే కదా. అక్కడ కార్యకర్తలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆశలు ఏంటి, వాళ్ళకి ఏం జవాబు చెప్తారు? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేస్తున్నారా? కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చే గుడ్ బై చెప్తారు కదా. ఇవన్నీ ఫ్యూచర్ లో ఆయన సస్టైన్ ఇలా ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత ఆయన అనుకుంటాం కూడా కరెక్ట్ కాదు. ఎంతో చేంజ్ వస్తుంది, ర్యాపిడ్ చేంజ్. అది ప్రజల్లో వస్తుంది. అంత ఈజీగా సాటిస్ఫై చేయలేరు. మేము ఇచ్చాం కదా, మీకు ఈ డబ్బు ఇచ్చాం కదా, అదే కుదరవు. కొన్ని రోజులు ముచ్చటగా ఉంటుంది, కొత్త పెళ్లి కొడుకు వచ్చినట్టుగా అందరూ అధికారంలో చూసి అందరిని మెచ్చుకుంటారు. తర్వాత చాలా కేర్ఫుల్ గా నేను డెమోక్రటైజ్ అంటున్నానంటే, సబ్ రీజనల్ పార్టీస్ మీరు డెమోక్రటైజ్ చేస్తే సర్వైవ్ అయిపోతారు. ఎక్కువ మంది వస్తారు, ఇతర పార్టీల నుంచి వస్తారు, అక్కడ అసంతృప్తి ఉన్న వాళ్ళు వస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. ఒక కోర్టుతో నడిపించుకోవటం, నేను ఒక్కడనే ఉన్నాను చాలు, జనం నాకేస్తారు అనుకోవటం మాత్రం అది సాగదు. సో ఈవేళ ఆయన ఇచ్చే మెసేజ్ మనకు మంచి ఇండికేషన్ వస్తుంది. ఏమన్నా నేను చెప్పి ట్యాకిల్ చేసాడా, నేను అసంతృప్తులు ట్యాకిల్ చేసాడా, కనపడిన అసంతృప్తి ఉన్నది ట్యాకిల్ చేసాడా, డెమోక్రటైజ్ చేస్తాడా, లేకపోతే ఇలాగే ఇదే రూట్ అనుకుంటే మాత్రం కష్టం. అది జరగదు. అది అడ్డాలు వచ్చేస్తాయి, పార్టీ ఫెయిల్ అవుతుంది. పార్టీస్ ఫెయిల్ అవుతాయి. ఎంతో అదృష్టం ఉంటే మళ్ళీ బయటకు తేలుకుంటారు. రామ్ విలాస్ పాస్వాన్ చచ్చిపోయాక ఆయన కొడుకుని గెంటేశారు. లక్కీగా మోడీ గారు పేర్కొన్నది వల్ల మళ్ళీ అతనికి పదవి వచ్చింది. ఆయన మంచి చేసుకున్నాడు మోడీని, మళ్ళీ అతన్నే గుర్తించి ఏదో చేశాడు. అవన్నీ లెసన్స్ మన ఎదురుగా ఉన్నాయి, మనకున్న పాఠాలు. అవి ఏమన్నా గుర్తు పెట్టుకుంటారా, గమనిస్తారా, లేకపోతే ఈ ఫార్ములా చాలా బాగున్నదే ఇలాగే పోతారా, అది మనం చూడాలి. అంటే మీ అంచనా ఏంటి? ఒకటి పవన్ కళ్యాణ్ చరిష్మా, 2 ఆ పార్టీకి ఉన్న ఒక రకమైన సోషల్ ప్రొఫైల్, 3 పవన్ ఫ్యాన్స్ అక్రాస్ ద క్యాస్ట్ అండ్ క్రీమ్. అంటే వీటి నేపథ్యంలో భవిష్యత్తులో అంటే మీరు అన్నారు ఒక సబ్ రీజనల్ పార్టీగా అంటే కొన్ని ప్రాంతాలకు పరిమితమైన వాతావరణంలోనే జనసేన ఉందని, అంటే ఓవరాల్ స్టేట్ వైడ్ విస్తరించే అవకాశం ఉందా రాజకీయం ఇలాగా చేసుకుంటూ పోతే? అంటే ఒకటి ఇప్పుడు 21 సీట్లే పోటీ చేశారు కదా, అవును, మిగతా 154 ఖాళీ కదా. ఆయనకి ఏమి సంబంధం లేదు కదా. మిగతా పార్టీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు లేరు కదా. మిగతా పార్టీ ఆయన కూటమి పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ రానివ్వరు కదా వాళ్ళు ఎవరు. ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఆ 154 నియోజకవర్గాల్లో ఎక్కువ చోట్ల అసలు వాల్యూ లేకుండా చేస్తారు, పార్టీ నుంచి వెళ్ళిపోతారు. అది నార్మల్. ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి 2029. ఈయన 21 ఎమ్మెల్యేలకి కూర్చుంటాడా, ఇంకో 50-30 అడుగుతాడా, ఇస్తారా? అప్పుడు ఆ రోజు బీజేపీ కూటమిలో ఉంటాదా? బీజేపీ పాపులారిటీ పోతే బయటకు పోమంటారు, అది చెప్పేస్తా. బీజేపీ పాపులారిటీ ఉంటే ఉండమంటారు. సో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరిస్థితి ఏంటి? ఇది 4 years టైం అన్నది. ఎన్నో మార్పులు వస్తాయి, అనుకూల మార్పులు వచ్చేస్తాయి ఈ 4 సంవత్సరాల్లో. అది మాత్రం గ్యారంటీగా చెప్పచ్చు. సో అది ప్రిపేర్ అవ్వ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయన కొన్ని కారణాలు ఏమన్నాడంటే, మనం గెలవాలి ఎలక్షన్, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారు కాబట్టి తక్కువ సీట్లు పోటీ చేస్తున్నా, త్యాగం ఏమో అన్నారు, బాగానే ఉన్నారు. అది సాగదు కదా పొలిటికల్ పార్టీ. అదే ఓడిపోయినా గెలిచినా కొన్ని సీట్లు పోటీ చేయాలి కదా, లేకపోతే కుదరదు కదా. ఆ పార్టీ లేదంటారు కదా, ఎన్ని సంవత్సరాలు త్యాగం చేస్తాడు ఆయన వర్కర్స్. సో అది మెయిన్ ఛాలెంజ్ ఆయనకు వచ్చేది ఏంటంటే, 21 ఎమ్మెల్యేలు పోటీ చేశారు, ఈ కూటమి మొదలుకి వెళ్తుంది, ఇంకో 1, 2, 3 ఇస్తామంతే. అంటే దానివల్ల ఉపయోగం ఉన్నదా? అది పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. రాను పెద్ద ఛాలెంజ్. మిత్రుల మధ్యనే పార్ట్నర్షిప్స్ పోతాయి కదా, అనుకున్నాయి. అది ఎలా ట్యాకిల్ చేస్తారు? ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు బాగా కాంప్రమైజ్ అవుతాడు, చేస్తాడు, allies ని బాగా చూస్తాడు. ఆయన హిస్టరీలో అలా చేస్తాడు. ఆయనకి తెలిసి ఇంపార్టెంట్, allies లేకపోతే మనం అధికారంలో రాలేము. సో కానీ ఈయన ఎంతవరకు 5 సంవత్సరాలకు ప్లాన్ చేయదు. చారిస్మా ఉన్నది ఇంత, అది తగ్గిపోతుందా? అధికారంలోకి వచ్చారు కాబట్టి చూడాలి ఎలా మేనేజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా కొత్త కాబట్టి ఏం చేసినా కొంచెం బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఫోటోలు లిఖితో ఎవరు డీజీపీకి ఫోన్ చేయటం, అలా చేస్తే రాను దాని మీద అది కుదరదు. నువ్వు డెమోక్రటైజ్ చేస్తావా చేయవా?
డెమోక్రటైజ్ చేస్తే జనం వస్తారు, నాయకులు నీతో ఉంటారు, మనకు వాయిస్ ఉన్నదంటారు, మన మాట వినపడుతుందంటారు. ఆశ్చర్యపోతారు. మీకు టీఎంకే చాలా డెమోక్రటిక్ పార్టీ. జిల్లా సెక్రటరీ చెప్పింది జరుగుతుంది. స్టాలిన్ గారు, కరుణానిధి కాదు. చాలా ఆ ప్రాంతీయ పార్టీలో ఒక డైనాసిటీ ఉండినా అది డెమోక్రసీ కొన్ని లెవెల్లో ఉంటుంది. లేకపోతే పార్టీలో వెళ్ళిపోతారు కదా. వాళ్ళు ఉండాలంటే వాళ్ళ స్థానం ఇవ్వాలి కదా, వాళ్ళని పెరగనివ్వాలి కదా, వాళ్ళకి వాయిస్ ఇవ్వాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోతుంది? డెమోక్రసీ తగ్గిపోయింది కాబట్టి. డెమోక్రసీ ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మంచి పొందుకునే అవకాశం ఉన్నది కదా. డెమోక్రసీ లేదు. ఎక్కడో ఢిల్లీ వెళ్ళాలి, టికెట్ తెచ్చుకోవాలి, ఆ చుట్టూరా తిరగాలి, ఇంకెవడో లేదు అని వచ్చింది కాబట్టి. అంటే పుల్లారావు గారు అంటే సినీ జర్నీపై పవన్ స్పష్టత ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఉందా ఈరోజు? ఎందుకంటే ఆల్రెడీ ఆయన నటిస్తున్న సినిమాలు ఒక 4-5 సెట్స్ మీద ఉన్నాయి, ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయము, డిప్యూటీ సీఎంగా ఆయన ఉండడం, మీరు అంటున్నట్టుగా జనసేన విస్తరణకు సంబంధించి ఆయన వేస్తున్న వ్యూహాలు, వీటి నేపథ్యంలో పవన్ సినీ జర్నీపై స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉందా? ఒకటి తప్పకుండా సినీ వదులుకుంటే నా చారిస్మా పోతాదేమో. నేను సినిమా యాక్టర్ గా వచ్చాను ప్రజల మొదల, ఆ సినిమా గ్లామర్ ఉండాలి, యాక్టింగ్ కొన్ని కంప్లీట్ చేయాలని కూడా ఉంటుంది ఆలోచన. నేను పూర్తిగా వదిలేసా, నేను రాజకీయంలోనే ఉన్నాను, సినిమాతో సంబంధం లేదంటే ఇంకోలాగా వెళ్తాను. ఎంజీఆర్ సినిమాలు చేయటం మానేశారు, జయలలిత సినిమాలు చేయటం మానేశారు అంటే అది వేరే పరిస్థితి అండి. ఇప్పుడు ఆయన సినిమాలు మానేస్తే సినిమా గ్లామర్ పోతుందా? సినిమా గ్లామర్ పోతే చారిస్మా పోతుందా? అది ఆయన ఎస్టిమేట్ చేసుకోవాలి. అది కరెక్టే కదా సమయం చెప్తారు. సినిమాలు మానేశాడు, అది మనకు 3 సంవత్సరాల తర్వాత ఆయన గ్లామర్ తగ్గిపోయింది అనుకో, దాని గురించి అనుకుంటాం. సినిమా మానకపోతే రాజకీయంలో ఇంట్రెస్ట్ లేదంటాడా? ధైర్యంగా నేను ఈ కంప్లీట్ చేస్తా, నాది లైఫ్ నా వదలని ధైర్యంగా చెప్పగలరా? ధైర్యంగా చెప్పే పని ఉన్నదా? ఎస్, హైకోర్టు పంజాబ్ కూడా సిద్ధు అనే డిప్యూటీ ముఖ్యమంత్రికి నువ్వు టీవీ షోస్ చేస్తూ పర్వాలేదు, అది నీకు మంత్రిగా ఉన్నది, అది నీకు వ్యతిరేకం కాదని ఆల్రెడీ పెద్ద జడ్జిమెంట్ ఉన్నది, మీకు తెలుసు కదా. సిద్ధు అనే డిప్యూటీ సీఎం. సో లీగల్ గా బారలేదు. కానీ నేను అనుకుంటున్నా ఆయన సినిమా గ్లామర్ వదిలితే ఆయనకి నెట్ లాస్ మాత్రం ఉంటాయి, నెట్ నెగటివిటీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంకో డైమెన్షన్ ఉండదు కదా మిగతా రాజకీయ నాయకుడు లాగానే. ఆ సినిమా వేయటంలో చంద్రబాబు నాయుడు మంచి పొలిటికల్ గా అన్ని చేయగలరు, కానీ ఈ సినిమా యాక్టర్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు యాక్టర్ కాదు కదా, బీజేపీలో ఎవరో యాక్టర్ లేదు కదా. ఆ డైమెన్షన్, ఆ స్పెషల్ క్వాలిటీ ఆయనకు పోతాడు. ఆయన మామూలు పొలిటీషియన్ అయిపోతాడు, నాలాగా అయిపోతాడు, అయిపోతాడు. సో అది వదులుకోకూడదు, ఆ ధైర్యం ఉండాలి. అది ఎలా వదులుకోకుండా చేయాలి. ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి రెస్పాన్సిబిలిటీ తగ్గించుకుంటాడా, ఏం చేస్తాడు? అది వదులుకుంటే ఇక్కడ నష్టం వచ్చేస్తుంది, పూర్తిగా నష్టం. రైట్, థ్యాంక్ యూ పెద్దపట్టి పుల్లారావు గారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా మనం రేపు ఎల్లుండి మనం విశ్లేషించవచ్చు. అటు 12 ఏళ్ల ప్రస్థానం జనసేనకు సంబంధించి ఒక రకంగా గ్రాఫ్ పెరిగినట్టుగానే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో సీట్లు గెలుచుకోవటమే కాకుండా అటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కూటమిగా ఏర్పడటంలో కీలక పాత్ర పోషించడం, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో రావటానికి, అలాగే ఇప్పుడు అధికారంలో మసులుతుండటానికి కీలకంగా మారడం కూటమి సీట్ల నేపథ్యంలో పవన్ ఇమేజ్ అయితే నేషనల్ లెవెల్లో బాగా పెరిగింది. పవన్ కాదు ఆయన తుఫాన్ అంటూ ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడిన అంశం ఇప్పటికీ బీజేపీ దగ్గర పవన్ కళ్యాణ్కు అంతే హ్యాండ్గా నడుస్తున్న వాతావరణం ఉన్న నేపథ్యంలో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, సినీ జర్నీపై ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గెలిచిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కాబట్టి అందరి కళ్ళు పిఠాపురం వైపే ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్ టు డేట్ కవరేజ్ కోసం మీరు 10 టీవీ వాచ్ చేయొచ్చు. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.